అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ బండారు నాగేశ్వర యాదవ్, ఎండి, హోమియో ఫిజిషియన్ అండ్ సర్జన్, డాక్టర్ సులోచన ఎమర్జెన్సీ హోమియో హాస్పిటల్స్, కర్నూలు, నంద్యాల, ఆలగడ్డ. ఈరోజు టాపిక్ నొప్పులు. ఈ అంశంపై మనము ఈ వీడియోను చూసే ముందుగా ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. మరియు ఈ విలువైనటువంటి సమాచారాన్ని ఇతరులకు కూడా షేర్ చేసి వారు ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశాన్ని కల్పించండి. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశంలో ఈరోజు ముసలి వాళ్ళే కాకుండా యువకులు మరియు చిన్నపిల్లలు సైతం నొప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. నొప్పుల సమస్యల్ని ఈ విధంగా చెప్తూ ఉంటారు: మెడ నొప్పి, నడుము నొప్పి, జాయింట్ పెయిన్స్, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇలా రకరకాల నొప్పుల సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. వీరి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అయితే కారణాలు ఏమిటి అనేటువంటిది తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నేటి జీవన విధానంలో మనం తాగుతున్నటువంటి మంచినీరు భూగర్భ జలాలను కాకుండా రివర్స్ ఆస్మోసిస్ చేసినటువంటి వాటర్ ని మనము మంచినీరుగా భావిస్తూ మనము కెమికల్స్ తో కూడినటువంటి మంచినీటిని తీసుకోవడం వల్ల మనకు బోన్స్ త్వరగా అరిగిపోయి మన శరీరంలో అరుగుదల అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి రివర్స్ ఆస్మోసిస్ చేసినటువంటి వాటర్ కానివ్వండి, ఆల్కలైన్ వాటర్ కానివ్వండి, కంగన్ వాటర్ కానివ్వండి, ఇలాంటి వాటర్స్ ని మీరు తాగడానికి ప్రాధాన్యత కల్పించకండి. భూగర్భ జలాలు చాలా పరిశుద్ధమైనటువంటి జలాలు. వాటిని మీరు ఎటువంటి అనుమానం లేకుండా తాగవచ్చు. ఏ రోజుకు ఆ రోజు బోర్ నీరు లేదా బావి నీరు లేదా బోరింగ్ ద్వారా తీసుకొని ఏ పూటకు ఆ పూట తాగుతూ మరుసటి రోజు మిగిలి ఉన్నటువంటి నీటిని పారవేసి మరి భూగర్భ జలాల్ని మీరు తీసుకోవాల్సిందిగా చెప్తూ ఉన్నాను.